ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ దృష్టిలో బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ ఏంటండి? ఇప్పుడు లివర్ డిసీజా, హార్ట్ డిసీజా, డయాబెటీసా, ఆల్ ఆఫ్ ది అబోవా, ఒబేసిటీయా, ఇంకోటి స్ట్రెస్సా, వాట్ ఇస్ ఇట్? గట్ హెల్త్ ఇష్యూసా? Right now, India still coronary artery disease is beating everything. దెన్ కమింగ్ డయాబెటీస్. ఈ రెండే ముందుకున్నాయి. ఆ తర్వాత కనపడని విధంగా ఉన్నాయి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ రూట్ కాజ్ కిందకి గట్ హెల్త్ ఇష్యూస్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రేస్ నౌ. ఒకటి 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 అన్నీ ముందుకు వెళ్తానే ఉన్నాయి. సో ఐ థింక్ మీరు చెప్తున్న ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది అన్ ఇవాల్వ్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్. ఇదివరకు ఫ్యామిలీ మెడిసిన్ కొంచెం జనరలైజ్డ్గా బ్రాడ్ బేస్డ్గా ఉండేది. మీరు చాలా ప్రెడిక్టివ్గా ప్రిసైజ్గా జెనెటిక్స్ని కూడా తీసుకుని బహుశా జెనెటిక్ ఎంటర్ ఎక్స్ట్రాపోలేషన్ ఉంటుంది కదా, ముందు ముందు ఏం వస్తాయని చెప్పి దాన్ని. అండ్ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఆల్సో మ్యామ్. ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. కంపల్సరీ 5 days a week అంటే ఒక స్మార్ట్ గోల్స్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, దెన్ టైమ్ బౌండ్, అట్లా అన్నీ స్పెసిఫిక్గా 5 days a week. అంటే నేను రోజు వాకింగ్ చేస్తున్నాను. ఇది ఒక మాట అయితే మీరు ఎవరిని అడిగే మీ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి అని అంటే నేను రోజు వాకింగ్ చేస్తాను అంటారు. నేను ఇంత బ్రిస్క్ వాకింగ్ చేస్తాను అంటారు. కానీ యాక్చువల్గా కావాల్సింది ఏంటంటే WHO కూడా ప్రమోట్ చేసేది 5 days ఆఫ్ కార్డియో అంటే కార్డియో మేబీ అ వెరైటీ. వాకింగ్ ఉండొచ్చు, రన్నింగ్ ఉండొచ్చు, జాగింగ్ ఉండొచ్చు, స్విమ్మింగ్ ఉండొచ్చు, ఎనీ స్పోర్ట్ కైండ్ ఉండొచ్చు. సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ వన్ మోర్ టర్మ్. దాని పక్కకి ఏంటంటే కార్డియో 5 days a week, మోడరేట్ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఇంటెన్సిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మైల్డ్ ఇంటెన్సిటీ అంటే మనం పాట పాడుతూ కూడా అట్లా సరదాగా కూడా మనము అంటే వీ కెన్ డూ ఎనీ అదర్ రొటీన్ యాక్టివిటీ, స్టిల్ వీ కెన్ డూ దట్ వాకింగ్. కానీ మోడరేట్ ఇంటెన్సిటీ అంటే మనం పాట పాడలేము, మాట్లాడగలుగుతాం. హై ఇంటెన్సిటీ అంటే ఈవెన్ వీ కెనాట్ స్పీక్. సో ఆ ఫ్లోలో వెళ్తుంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ఆబ్వియస్లీ అంటే ఇంకా ఇది అందరూ దీనికి అర్హులే. ఒక జనరల్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి హెల్త్ రిపోర్ట్ మీది ఇలా ఉంది, మీ పరిస్థితి ఇలా ఉంది బాబు, మీకు ఇది రాబోతోంది, ఇది చేయండి. లేదు లేడీస్ అయితే ఇంకొక రకమైన సెట్ ఆఫ్ పోస్ట్ మెనోపాజల్, రకరకాల PCOS. సో వీటన్నిటికీ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు గో. పిల్లలు కూడా వెళ్ళొచ్చు మీ దగ్గరికి అయితే. పీడియాట్రిక్ ఒబేసిటీ, సో మెనీ. స్కూల్ పిల్లలు ఒబేసిటీ, స్కూల్ పిల్లలు PCOS ఇష్యూస్ చాలామంది వస్తున్నారు మేడం. అట్లా కూడా ఉంది, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.